2006-7 ఆ ప్రాంతంలో శ్రీకాకుళానికి చెందిన ఆ తల్లి పేరు రమణమ్మ. మన మందిరానికి కొత్తగా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే దయ్యం పట్టింది ఆ తల్లికి. మందిరంలో ప్రార్థన చేసాం. దేవుని మహా గొప్ప కృప, ప్రార్థన చేసిన తోడనే ఆ దురాత్మ నుంచి దేవుడు విడుదల దయచేశాడు. మంచి ఆరోగ్యవంతురాలు అయిపోయింది. ఎప్పుడైతే ఆరోగ్యం బాగా కుదటపడిందో ఆ బిడ్డలు కాస్త మందిరానికి రావటం తగ్గించారు. బాప్తిస్మం తీసుకోవాలి. అలా కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి. షాపూర్ నుంచి ఫోన్ చేశారు మన పిల్లలు. అన్నయ్య రమణమ్మకు మళ్ళా దెయ్యం పట్టింది అన్నయ్య, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. మీరు ముగ్గురు వెళ్ళండి, ప్రార్థన చేయండి అని జార్జ్ అన్న ఇంకొక 2 తమ్ముళ్ళను ప్రార్థన చేయటానికి పంపించా. పాపం 1 గంట సేపు పోరాడారు. ఆ దయ్యం పదే నేను పోనంటే బాను. ఆ తర్వాత ఏముందో తెలుసా, మీ పాస్టర్ గారు వచ్చినా నేను పోనన్నట్ట. సరే అని చెప్పి నేను వెళ్ళా. నేను ప్రార్థన చేసి యేసు నామములో పో అన్నా. ఏముందో తెలుసా దెయ్యం, నేను పోనా. ఒరే సైతానుగా, నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డ దేవుని బిడ్డ, మందిరానికి వచ్చే బిడ్డ, యేసు నామములో పో అన్నా. సైతాన్ గాడు అన్నాడు, ఏంటే రమణమ్మ దేవుని బిడ్డ, రమణమ్మ దేవుని బిడ్డ ఎట్టయిద్ది, నా బిడ్డదే. నీ బిడ్డ ఎట్టయిద్ది, ఆదివారం చర్చికి వస్తుంటే నీ బిడ్డ కాదు దేవుని బిడ్డ అన్న. సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా, రమణమ్మ దేవుని బిడ్డో నా బిడ్డో కావాలంటే దిండెత్తి చూడు, నీకే తెలిసిద్ది అంది. తమ్ముడు జార్జి దిండు పైకి ఎత్తన్న. ఆ దిండు పైకి ఎత్తితే దిండు కింద సారా ప్యాకెట్లు ఉన్నాయి, సారా పొట్లాలు ఉన్నాయి. నా ఓట్లు ఉన్నాయి. నేను ఊరికొచ్చాను అనుకున్నావా? నాకు సంబంధించిన క్రియలు ఎక్కడున్నాయి? నీవేమనుకుంటున్నావు ఆదివారం చర్చికి వస్తుందని? నీవేమనుకుంటున్నావు మందిరంలో ముందు వరుసలో కూర్చుందని? నీవేమనుకుంటున్నావు వాక్యం వింటుందని? చూడు, నాకు సంబంధించిన ఓటలు ఈవిడి దగ్గర ఉన్నాయి కనుక నేను వచ్చా. వెంటనే ఆ సారా ప్యాకెట్ పడేసేసి, రమణమ్మ నీ తప్పు ఒప్పుకో, బాబు నీ తప్పు ఒప్పుకో, నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తే అది ఇప్పుడు పోతాలే. అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత వెలవెలలాడిపోయి అక్కడే పడిపోయింది ఆ బిడ్డ. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, వాడికి చెందిన ఓటలు ఏవి నీలో ఉన్నాయో యేసు నామం పేరిట వాటికి నువ్వు అడ్డు కట్ట వేయగలిగితే అపవాది నీ ఇంటిలో కాదు కదా, నీ ఛాయలకు కూడా, నీ ఇంటి నీడకు కూడా రాకుండా దేవుడు తన రక్తపు కంచె వేసి కాపాడును గాక.